రాజ్యాంగం అమలు కావడం లేదు. ఇక్కడ దుద్దిల కుటుంబం రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. ఇవాళ నువ్వు నానా మాటలు మాట్లాడతాను బిడ్డ, మాకు కూడా మాట్లాడచ్చు. ఇలాంటి మాటలు నువ్వు చవటా దద్దమ్మ అనే మాటలు మీ నాయకుడు కూడా మాకు అనొచ్చు. అధికారం మదంతో అహంకారంతో నీ మాటలు ఏవైతే ఉన్నాయో బిడ్డ వెనుకకు తీసుకోవాలి. నువ్వు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. నిన్నటి రోజు ఏదైతే కమల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో ఈ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి గతంలో కుట్ర మధుకర్ గారిని ఇంద్రుడు చంద్రుడు అని పొగిడి మందిని చెగువేరా అని చెప్పి అక్కడ పెద్దపల్లి నుంచి మొదలుకొని మందిని కాటాల వరకు ఆయనే స్వయంగా రాపించిన చరిత్ర ఉన్న ఈయనే మరి అప్పుడు చెగువేరైడు అనగారిన వర్గాలకు ఆశాజ్యోతి అయిడు నీలాంటి వారిని కాపాడిన వ్యక్తి అయిడు. ఇవాళ నువ్వు నానా మాటలు మాట్లాడతాను బిడ్డ, మాకు కూడా మాట్లాడచ్చు. ఇలాంటి మాటలు నువ్వు చవటా దద్దమ్మ అనే మాటలు మీ నాయకుడు కూడా మాకు అనొచ్చు. కానీ మా నాయకుడు మాకు నేర్పిన సంస్కారం మాకు పట్టేస్తుంది. అలా మాట్లాడాలంటే మా అందరికీ అంతకంటే ఎక్కువగా మాట్లాడడం వచ్చు మీ నాయకుడిని కూడా, కానీ మాకు ఆ సంస్కారం ఉంది. కాబట్టి మంత్రి నియోజకవర్గ ప్రజలను ఎన్నుకున్న నాయకుడుగా ఆయనను ఒక హోదాలో ఒక విలువ ఇవ్వాల్సిన వ్యక్తిగా ఉండాల్సింది పోయి నువ్వు ఏదైతే అధికార మదంతో ఇవాళ మంత్రి అండదండలు ఉన్నాయి, నన్ను ఎవరేం చేయలేరన్న అధికార మదంతో అహంకారంతో నీ మాటలు ఏవైతే ఉన్నాయో బిడ్డ వెనుకకు తీసుకోవాలి. నువ్వు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. లేకపోతే ప్రజాక్షేత్రంలో ప్రజలే నీకు రాబోయే కాలంలో తగిన గుణపాఠం చెప్తారు. నువ్వే కాదు, నువ్వు ఎవరి అండదండ తెలుసుకొని అయితే ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతానో ఆయన పదవి కూడా ఇదే ప్రజలు పోగొడతారని 2014లో ఏ విధంగానైతే ఆయన పదవి ఇచ్చుడైందో ఓడిపోయిందో అదే విధంగా మళ్ళా ఎలక్షన్లు జరుగుతాయని నీలాంటి వాళ్ళ చేష్టల వల్ల అది ప్రజా తీర్పు ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా జరిగి తీరుతుందని తెలియజేస్తూ నువ్వు ఏదైతే అనుకుంటున్నావు. ఇంకో వ్యక్తి అంటాడు కమాన్పూర్ మండల పరిషత్ గురించి డిప్యూటీస్గా పోటీ చేసి డిప్యూటీ చైర్మన్ ఇక్కడ ఏం అభివృద్ధి చేసిండని అంటున్నావు. మరి నిన్ను అధ్యక్షుడిని చేయడానికి ఎన్ని కష్టాలు అయినాయి, ఎంత నష్టమైంది అనేది నీ అంతరాత్మలో తెలియాలి. నువ్వు చైర్మన్ కావడం కోసం ఎన్ని రకాల ఇబ్బందులు అయినాయి, నువ్వు ఎట్లా బయటపడ్డావు అనేది నీ అంతరాత్మకే వదిలేస్తున్నా. నిన్ను చైర్మన్ చేసినాక చేసుకున్న కృతజ్ఞత లేకుండా నువ్వు అటు వేరు. అభివృద్ధి గురించి మాట్లాడితే ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఇక్కడ బ్రిడ్జిలే కానీ అదే ఆదివారం గుడి రోడ్డు కానీ ఆదివారం గుడి టెంపుల్ కానీ అలాంటి చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధిని కళ్ళకు ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి కుట్ర మధుకర్ గారు. కమాన్పూర్ చెరువు ఏదైతే ఉందో అది నువ్వే నిర్వహించినావు కదా. ఆ రోజు నడవడానికి వీలు లేకుంటుండే అది నువ్వే పని చేయించి ఆ సదర్ కాంట్రాక్ట్ లో ఎన్ని పైసలు మిగిలి ఏం చేసినావు అనేది నీకే తెలుసు. మరి అది నువ్వు మర్చిపోయి మాట్లాడితే ఎట్లుంటుందో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి. ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో వ్యవస్థ నిర్వీర్యం అయితే రాజకీయ వ్యభిచారం గూడుపడుతుంది. ప్రజల మూగపోతే ప్రజాస్వామ్యం జీవ సమాధి అవుతుందని తెలియజేయబడుతుంది. ఎందుకంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగం అమలు కావడం లేదు. ఇక్కడ దుద్దిల కుటుంబం రాజ్యాంగం మాత్రమే నడుస్తుంది. ఈ దుద్దిల కుటుంబ రాజ్యాంగాన్ని అమలు పరచడానికి ఇక్కడ చేసిన చట్టాలను పరిరక్షించాల్సిన పోలీసులు కానీ అధికారులు కానీ దుద్దిల కుటుంబ పరిపాలన రాజ్యాంగాన్ని అమలు పరుస్తారు. దానికి నిదర్శనం ఏదైతే శ్రీబాబు గారు ఏ హోదాలో సిఐ గారు ఎస్ఐ గారు మరి ప్రోటోకాల్ ఇచ్చి మరి కాన్వాయ్ పెట్టి ఇచ్చి తీసుకుపోయి పడగొడుతున్నారు ఒకసారి తెలియజేయాలి. దుద్దిల శ్రీధర్బాబు గారు రాజ్యాంగం ఏ విధంగా అమలు అవుతుందంటే కొంతమంది దళారులను పెట్టి ఆ దళారులను పైసలు సంపాదించుకొని రేపు ప్రజాస్వామ్యంలో అంగట్లో సంతలో బర్రెలాగా కొనడానికి కోసం మళ్ళా పైసలు వెచ్చించి కొనడం కోసం ఇయ్యాలనే కొందరు మట్టి మాఫియాను, కొంతమంది ఇసుక మాఫియాను, కొంతమంది బెల్లం మాఫియాను, రైస్ మాఫియా పేరిట మండలంలో ఒక 10 మందిని పోగు చేసి వాళ్ళను రాజకీయంగా ఆర్థికంగా బలంగా తయారు చేసి రేపు ఈ ప్రజల వీరికి ఉసిగొల్పే పరిస్థితి ఉంది. అలాగే ప్రజలు చైతన్యవంతులు కాకపోతే మనం బానిసత్వంలోకి పోతాం. ఈ భారత రాజ్యాంగం ఇక్కడ అమలు కాదు. ఇక్కడ ఓన్లీ దుద్దిల కుటుంబం రాసిన రాజ్యాంగం అమలవుతుంది. ఏ అధికారి అయినా ఏ చట్ట పరిధిలో ఉన్న అధికారి అయినా వారి రాజ్యాంగాన్ని అమలు చేస్తారు తప్పితే భారత రాజ్యాంగం ఇక్కడ అమలు అయితే లేదు. దానికోసమే మహనీయుడు అంటే వాళ్ళ నాన్నగారు అనే విధంగా ఈ మంత్రి నియోజకవర్గంలో
చిత్రీకరించబడుతుంది. ప్రపంచం మొత్తం మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ప్రపంచంలో అనంతంగా ఉన్న ఈ మంత్రి నియోజకవర్గంలో మాత్రం అత్యధిక విగ్రహాలు ఉన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది దుద్దిల శ్రీపాదరావు గారు మాత్రమే. అన్యాయుల దగ్గర ఏదైనా పని కావాలంటే ఆ మంత్రి గారి మెప్పులు పొందాలంటే తండ్రి గారి విగ్రహం పెట్టాలి, లేదంటే తండ్రి గారిని బదిలీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. రేపు మన గుడిలలో దేవుడు కూడా ఉంటాడు కావచ్చు, ఆ గుడిలో శ్రీపాదరావు గారిని పెట్టి మొక్కితే కానీ ఆ ఫలం ఇయ్యని పరిస్థితులు వస్తాయి కావచ్చు. భారత రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా మనమంతా ఏకమై మనం ఇప్పటికీ చైతన్యం కాకపోతే మళ్ళా మనం ఆ పాత రోజులకు మళ్ళా బానిసత్వంలోకి పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఏదైతే మాటలు మాట్లాడతానో మంత్రి గారు అండదండలు చూసుకొని ఇంకొకసారి అలా మాట్లాడితే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తూ జై తెలంగాణ.